హలో ఎవ్రీవన్, ఓం శాంతి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కల్ని చూపించబోతున్నాను. ఈ విధంగా ఒకసారి తయారు చేసుకున్నారంటే వేరే ఏ పప్పు చెక్కలు నచ్చవు, అంత బాగుంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 700 గ్రాముల బియ్యాన్ని తీసుకోవాలి. స్టోర్ బియ్యం వాడకూడదు, నార్మల్ మనం రైస్ చేసుకునే బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 50 గ్రాముల ఉద్దిపప్పును డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఈ బియ్యంలో కలిపి పిండి ఆడించుకోవాలి. ఈ వసతి లేనివారు బియ్య పిండిని 700 గ్రాములు తీసుకొని ఈ వేయించిన ఉద్దిపప్పుల్ని మిక్సీకి వేసి ఈ బియ్య పిండిలో కలుపుకోవాలి. పిండి రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 200 గ్రాముల పల్లీలను నులివెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే వేయించి చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ కానీ వెజిటబుల్ చాపర్ కానీ తీసుకొని ఈ వేయించుకున్న పల్లీలను 50 గ్రాములు అంటే అరకప్పు పుట్నాల పప్పును వేసి చెక్క ముక్కగా పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి పిండిగా కాకూడదు, మెత్తగా గ్రైండ్ చేస్తే ఆయిల్ పట్టుకుంటుంది. అందుకని ముక్కా చెక్కలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. రుచి చూసుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు వెన్నను తీసుకొని కరిగించి ఈ పిండిలో కలుపుకోవాలి. వెన్న లేని వాళ్ళు నూనెనైనా వేసుకోవచ్చు. ఇలా ముద్ద చేస్తే ముద్ద కావాలి. తర్వాత ఈ పల్లీల పొడిని కూడా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. 1 కప్పు కొత్తిమీర తరుగును వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకోవాలి. నూనె కాగేలోపు పప్పు చెక్కల్ని రెడీ చేసుకుందాం. మొత్తం పిండినంతా ఒకేసారి కలపకూడదు, కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు పూరీ ప్రెస్కి ఒకవైపు ఈ విధంగా కవర్ని ఫిక్స్ చేసుకోవాలి. మరొక వైపు మరొక కవర్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి. తర్వాత మనకు ఎంత సైజు పప్పు చెక్కలు కావాలనో దానికి తగినట్లుగా ముద్దలు చేసుకొని ఒత్తుకోవాలి. ఈ పప్పు చెక్కల్ని మరీ పల్సగా ఒత్తాల్సిన అవసరం లేదు, కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇంత మాత్రం మందంగా ఉండాలి. అప్పుడే పప్పు చెక్కలు సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఒత్తుకున్న వాటిని ఒక పేపర్పై కానీ ఇలాంటి షీట్ పైన కానీ వేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని ఈ పప్పు చెక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు వేగినట్లు ఎలా తెలుస్తుందంటే పల్లీలు ముక్కలు ఉంటాయి కదా, అవి వేగిన కలర్లోకి వస్తాయి. తెల్లగా ఉండే పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు పప్పు చెక్కల్ని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని బాగా 2 గంటల పాటు చల్లారనివ్వాలి. అంతేనండి, మన పప్పు చెక్కలు రెడీ అయిపోయినట్లే. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఆరిన తర్వాత ఎంత క్రిస్పీగా ఉంటాయో. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.